హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మార్చ్ 15వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి. ఎలక్టోరల్ బాండ్స్ లేదా ఎన్నికల బాండ్లు అనేసి అంటాం. ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్కి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చేసింది, ఈ స్కీమ్ అన్నటువంటిది రైట్ టు ఇన్ఫర్మేషన్కి అలాగే ఈక్వాలిటీ రైట్కి కూడా ఇవి భంగం వాటిల్ల చేస్తున్నాయన్నట్టుగా సుప్రీంకోర్టు ఈ స్కీమ్ని కొట్టేసింది. అంతేకాదు, ఇప్పటిదాకా ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ కింద ఏ పార్టీలకి ఎంత ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా మనీ వచ్చింది అన్నటువంటిది బహిర్గతం చేయండి అన్నట్టుగా ఎస్బీఐని ఆదేశించింది. మరి ఎస్బీఐ ఏం చెప్పింది, నాకు కొంచెం గడువు ఇవ్వండి అంటే లేదు గడువేం అక్కర్లేదు, ఈ వివరాలని తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్కి బయట పెట్టాల్సిందే అన్నట్టుగా చెప్పడంతో ఎలక్షన్ కమిషన్కి ఎస్బీఐ అన్నటువంటిది డేటాని పంపించింది. అందులో ఇదిగో బయటకు వచ్చిందనమాట. దీని ప్రకారం పార్టీలకి 11,671 కోట్లు ఈ ఎన్నికల బాండ్ల ద్వారా మనీ వెళ్ళాయి. అందులో బీజేపీకి 6,061 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్కి 1,610 కోట్లు, కాంగ్రెస్కి 1,422 కోట్లు, బీఆర్ఎస్కి 1,215 కోట్లు, వైసీపీకి 337 కోట్లు, టీడీపీకి 219 కోట్లు, జనసేనకేమో 21 కోట్లు. ఇలా ఎన్నికల బాండ్ల నుంచి విరాళాలున్నటువంటి వివిధ రకాల కంపెనీల నుంచి ధారాళంగా వెళ్ళాయి అన్నట్టు ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇవాళ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. కన్జ్యూమర్ లేదా వినియోగదారు అంటాం. అంటే వినియోగదారుల యొక్క హక్కుల గురించి తెలపటానికి మనం ప్రతి సంవత్సరం మార్చి 15వ తేదీని వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డేగా జరుపుకుంటాము. నార్మల్గా మార్కెట్స్ అన్నటువంటివి ఎలా పనిచేస్తాయి, కన్జ్యూమర్ యొక్క నీడ్స్ని తెలుసుకుని వాటికి అనుగుణంగా పనిచేస్తాయి, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కువ జీన్స్ ప్యాంట్లు కొంటున్నాం, జీన్స్ ప్యాంట్ల ఉత్పత్తిని పెంచుతారు. టీషర్ట్లు కొంటున్నాం, టీషర్ట్ల ఉత్పత్తి పెంచుతారు. మొబైల్ ఫోన్స్ కొంటున్నాం, మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి పెంచుతారు. లేదు, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నాం, ఫ్రోజన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నాము. సో ఆ టైప్ ఆఫ్ ఉత్పత్తి అనేటటువంటిది పెరుగుతుంది. అంటే కన్జ్యూమర్ని బేస్ చేసుకునే ప్రొడ్యూసర్స్ కూడా ఉంటారు, అవునా? అది వాస్తవం. ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ చెప్తున్నారు, సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలా అయితే పరిభ్రమిస్తూ ఉంటాయో అలా కన్జ్యూమర్ చుట్టూ ప్రొడ్యూస్ చేసేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళ అభిరుచులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మనం ప్రొడ్యూస్ చేద్దాము అన్నటువంటి ఆ పర్స్పెక్టివ్లోనే ఉంటారు, అవునా? అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే వస్తువులు సేవలకి సంబంధించి వినియోగదారులు చాలా రకాల మోసాలు దోపిడీలకు గురవుతూ ఉన్నారు. మరి అలాంటి వినియోగదారులకు వాళ్ళ హక్కుల గురించి తెలియాలి కదా, దానికోసమే వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వృద్ధ ఖైదీలకి సంబంధించి. మన దేశంలో చాలా మంది జైళ్లలో ఎక్కువ వయసున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళలో ఇటు ఏజ్ అనేది పెరిగిపోతుంది, అనారోగ్య సమస్యలు అనేటటువంటి ఉన్నాయి. వీటి వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఆ ఏజ్లో చాలా సమస్యలు అనేటటువంటివి ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరికి కూడా గౌరవంగా జీవించేటటువంటి హక్కుని రాజ్యాంగం ప్రసాదించింది. మరి ఖైదీలకి కూడా గౌరవంగా జీవించేటటువంటి హక్కు ఉంటుందా? ఉంటుంది. ఎందుకని అంటే వాళ్ళకి ఏవైతే కనీస అవసరాలు ఉంటాయో ఆ కనీస అవసరాలు అన్నటువంటివి, కనీస వసతులు అన్నటువంటివి వాళ్ళకు కూడా ఉండాలి. మరి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఇదిగో ఎవరైతే జైళ్లలో ఉంటారో అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా వృద్ధాశ్రమాలు నెలకొల్పాలి, లేదంటే పౌరులకి రాజ్యాంగం ఇచ్చిన ఈ గౌరవంగా జీవించే హక్కుని నిరాకరించినట్టే అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే మన దేశంలో ఇలా వృద్ధులు జైలులో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా పెరుగుతోంది కాబట్టి వాళ్ళకు కూడా ఆరోగ్య సంరక్షణ చర్యలు అనేటువంటి చేపట్టాలి. మనం చూస్తే ఇప్పుడు మొత్తం ఖైదీల్లో 13% 50 ఏళ్ళు దాటినటువంటి వాళ్లే అన్నట్టుగా మనకి ఎన్సీఆర్బీ రిపోర్ట్ చెప్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో యొక్క నివేదిక చెప్తోంది. మరి అంతమంది ఉన్నారు. అందులో 24,000 మంది దాదాపు 3 ఏళ్లకు పైగా విచారణ ఖైదీలుగానే ఉన్నారు, అంటే అండర్ ట్రయల్ ప్రిజనర్స్గానే ఉన్నారు. మరి వాళ్ళ కోసం సంరక్షణ చర్యలు చేపట్టాలా వద్దా? కానీ ఇక్కడ మనం చూస్తే వాళ్ళు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఖైదీల ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేలాగా జైళ్ళు అన్నటువంటివి పనిచేయాలి. కాబట్టి జైళ్లలోనే వృద్ధాశ్రమాలను నెలకొల్పటం అన్నటువంటిది చాలా అవసరం. దీని ద్వారా ఖైదీల హక్కుల్ని కాపాడొచ్చు, వాళ్ళకు ఎదురవుతున్నటువంటి సమస్యల్ని కూడా పరిష్కరించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆహార భద్రత లేదా ఫుడ్ సెక్యూరిటీ అంటాం. ఫుడ్ సెక్యూరిటీ, మన భారతదేశం ఫుడ్ సెక్యూరిటీని సాధించాలి అంటే మన దగ్గర ఆహార వృధా అంటాం, అంటే ఫుడ్ వేస్ట్ ఏదైతే ఉందో ఆహార వృధాను తగ్గించడం ద్వారా కొంత మేరకి ఆహార భద్రతని సాధించడానికి మనకి వీలవుతుంది. ఎందుకంటే మనం ప్రొడ్యూస్ చేసిన తర్వాత
అది కన్జ్యూమర్ దగ్గరికి వచ్చే వరకు దాదాపు 14% వరకు వేస్ట్ అయిపోతుంది. అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ వేస్ట్ అవుతుంది అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మనం కూడా చిన్న కర్రీ బాగాలేదు, నాకు ఈ చట్నీ నచ్చలేదు, ఈ అన్నం గట్టిగా ఉంది, ఈ అన్నం మెత్తగా అయిపోయింది, పడేసే వాళ్ళు చాలామంది ఉంటారండి మనలో. అలాంటి ఆహార వృధాని మనం కొంతవరకు తగ్గించినా ఇంకొంతమందికి అది సహాయపడుతుందని మనం చెప్పచ్చు, అవునా? ఇప్పుడు మన దేశంలో దాదాపు 33 కోట్ల టన్నులు ఆహార ధాన్యాలు అనేటటువంటి ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. మరి ఇంకోవైపు జనాభా అన్నటువంటిది విపరీతంగా పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా 2047 సంవత్సరం నాటికి ఈ ఏదైతే ధాన్యాలు అనేటటువంటి ఉత్పత్తి అవుతున్నాయి వాటిని 43.7 కోట్ల టన్నులకు పెంచాల్సి ఉంటుంది అనేసి అంచనా. మరి ఇన్ని టన్నులు మనం ప్రొడక్షన్ని పెంచితే ఇందులో వేస్ట్ అయ్యేటటువంటిది అంటే ఫుడ్ వేస్ట్ అన్నటువంటిది ప్రతి సంవత్సరం 6.87 కోట్ల టన్నులుగా ఉంటుంది. అంటే చూడండి ఆహార వృధా అన్నటువంటిది ఎంతగా ఉంది అనేసి. ఒకవైపు ఏమో నీటి లభ్యత తగ్గుతోంది, నేల అనేది క్షీణిస్తుంది, చీడపీడలు పెరుగుతున్నాయి, వాతావరణ మార్పుల ప్రభావాలు ఉంటున్నాయి. మరి వీటన్నిటిలో మన వ్యవసాయ రంగం అనేది ఎన్నో రకాల ప్రభావాలను ఎదుర్కొంటూ ఉంది. అవన్నీ దాటుకొని పంట మన చేతికొస్తే చూసారా ఎంత ఫుడ్ వేస్ట్ అన్నటువంటిది జరుగుతోందో. కాబట్టి మనం ఫుడ్ వేస్ట్ని తగ్గించటం, దీనికోసం ఏం చేయాలి? మనకి పంట కోసిన తర్వాత నిల్వ, రవాణా, ప్రాసెసింగ్ దశలు వీటన్నిటిలో మనం చాలా మొత్తంలో ఈ ఆహార ధాన్యాలను కోల్పోతున్నాం. అలా కోల్పోకుండా వాటికి ప్యాకింగ్ చేసి, ప్రాసెసింగ్ చేసి, నిల్వ సదుపాయాలు కల్పించి, మార్కెటింగ్ వసతులు అనేటటువంటివి సరిగ్గా కల్పిస్తే గనక మనం చాలా వరకు వృధాని తగ్గించవచ్చు. అలాగే మనం మన పర్సనల్ లైఫ్లో కూడా మార్పు అనేటటువంటిది రావాలి. మనకి మిషన్ లైఫ్ అనేసి తీసుకొచ్చారు, లైఫ్ స్టైల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ అంటాం. సో పర్యావరణానికి అనుగుణంగా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. మరి ఆ లైఫ్ స్టైల్ చేంజ్లో ఫుడ్ వేస్ట్ అన్నటువంటిది కూడా మనం తగ్గించుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మానవ అభివృద్ధి సూచి లేదా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం, HDI. ఎవరు ఇస్తారు దీనిని? UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఇస్తుంది. అయితే 2022 సంవత్సరానికి గాను ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఇస్తే అందులో మొత్తం 193 దేశాలకి గాను ఇప్పుడు మన భారతదేశం 134వ స్థానంలో నిలిచింది. అయితే ఇంతకుముందు 191 దేశాలకి 135వ స్థానంలో ఉండింది. అయితే ఇక్కడ గమనించాలి, ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించి ఇండికేటర్స్ అనేసి ఉంటాయి. సో ఎన్ని ఇండికేటర్స్ ఉంటాయి అనేసి మనం చూస్తే మొత్తం 3 ఇండికేటర్స్ ఉంటాయి. ఏంటి ఆ 3 ఇండికేటర్స్? ఒకటి వచ్చేసరికి హెల్త్ మరియు వెల్ బీయింగ్ అన్నటువంటిది, హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అన్నటువంటిది. రెండవది వచ్చేసరికి ఎడ్యుకేషన్ లేదా ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటాం. మూడవది వచ్చేసరికి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ఈ 3 కూడా ఇండికేటర్స్గా ఉంటాయి. మరి ఇక్కడ కనుక మనం చూస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎడ్యుకేషన్, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇలా చూసుకుంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అన్నటువంటిది 67.7 సంవత్సరాలకి పెరిగింది. అలాగే ఎక్స్పెక్టెడ్ స్కూల్ ఆఫ్ ఇయర్స్ వచ్చేసరికి 12.6 సంవత్సరాలు ఉంటే మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటే యావరేజ్ ఇయర్స్ వచ్చేసరికి 6.57 సంవత్సరాలు. అలాగే గ్రాస్ నేషనల్ పర్ క్యాపిటా ఇన్కమ్కి సంబంధించి GNI పర్ క్యాపిటా అంటాం. ఈ GNI పర్ క్యాపిటాకి వచ్చేసరికి ఇప్పుడు $6,951 పెరిగింది. సో పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం అన్నటువంటిది కూడా పెరిగింది. ఇది మాత్రమే కాకుండా జెండర్ ఇన్ఈక్వాలిటీని తగ్గించేలాగా మన భారతదేశం అన్నటువంటిది ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్తోంది అన్నట్టుగా ఈ ఇండెక్స్ చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జెమిలీ ఎన్నికలు అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి నియమించినటువంటి కమిటీ ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. ఏమనింది? జెమిలీ ఎన్నికలు అన్నటువంటివి ఓకే అన్నట్టుగా చెప్పింది. మరి ఈ నేపథ్యంలో ఇది ఏమని సిఫార్సు చేసింది అన్నటువంటిది కూడా మనకి ఇంపార్టెంటే. ఏమనింది అంటే ఫస్ట్ ఫేజ్లో అంటే తొలి దశలోకి వచ్చేసరికి లోక్సభ అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో ఇటు మున్సిపాలిటీస్ అలాగే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ వీటికి ఎన్నికలు నిర్వహించాలి అన్నట్టుగా చెప్పింది. దీనికోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటర్ జాబితా తయారు చేయాలి అనేసి కూడా అనింది. ఎందుకని ఒకే ఓటర్ జాబితా అనేసి? నార్మల్గా ప్రధాన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నుంచి జాబితా తీసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఓటర్ల జాబితాను తయారు చేస్తాయి. అయితే కొన్ని చోట్ల రాష్ట్ర ఎన్నికల సంఘాలు సొంతంగానే వాటిని తయారు చేసుకుంటాయి. దానివల్ల ఒకే పని 2 సార్లు చేయాల్సి వస్తుంది.
కాబట్టి దీన్ని తగ్గించడానికి ఒక 3 అంచెల వ్యవస్థ కోసం ఒకే ఓటర్ల జాబితాను తయారు చేసి కేంద్ర రాష్ట్రాల ఎన్నికల సంఘాల పనిని తగ్గించవచ్చు. దీనికోసమైతే ఆర్టికల్ 325ని సవరించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం గమనించాలి, లోక్సభ కాల పరిమితికి సంబంధించి చెప్పేటటువంటి ఆర్టికల్ 83, శాసనసభ కాల పరిమితికి సంబంధించి చెప్పేటటువంటి ఆర్టికల్ 172 వీటిని సవరించాలి. వీటిని సవరిస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ 82A అన్నటువంటిది చేర్చాలి. కానీ ఈ సవరణకి రాష్ట్రాల ఆమోదం అనేటటువంటిది అవసరం లేదు. అంటే లోక్సభ ఎన్నికలతో పాటు ఏర్పడినటువంటి అసెంబ్లీలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, ఇవి ఒకవేళ ఏదైనా ఒక రీజన్ వల్ల ముందే రద్దయ్యాయనుకోండి, అప్పుడేమవుతుంది అంటే ఆ 5 ఇయర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్ కాల పరిమితి కదా, అందులో 2 ఇయర్స్ ఉన్న తర్వాత రద్దయిందనుకోండి, ఆ మిగిలిన 3 సంవత్సరాలకి మాత్రమే ఎన్నికలు పెట్టండి. దాంతో ఏమవుతుంది, నెక్స్ట్ 5 ఇయర్స్ వచ్చేసరికి అన్నిటికీ ఒకటేసారి ఎన్నికలు అయ్యేటట్టు. అదే ఇప్పుడు చెప్పారనమాట. అంటే ఆ కాల పరిమితికి వరకు మాత్రమే మధ్యంతర ఎన్నికలు నిర్వహించండి అన్నట్టుగా చెప్పారు. అలాగే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు అనేటటువంటి ఫస్ట్ ఫేజ్లో జరుగుతాయి. దాని తర్వాత పంచాయతీలు అలాగే మున్సిపాలిటీస్కి జరుగుతాయి అన్నాం. మరి దానికి సంబంధించి ఆర్టికల్ 324A అన్నటువంటి చేర్చాలి. దాంతోపాటు పంచాయతీలకు సంబంధించి ఆర్టికల్ 243E, అలాగే మనకి మున్సిపాలిటీస్కి సంబంధించి ఆర్టికల్ 243U వీటితో సంబంధం లేకుండా మున్సిపాలిటీలకి, గ్రామ పంచాయతీలకి ఒకటేసారి ఇలా సార్వత్రిక ఎన్నికలతో పాటు వాటికి కూడా ఎన్నికలు నిర్వహించడానికి వీలనేది అవుతుంది. అంతేకాకుండా ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఈవీఎంలు, వీవీప్యాట్లు, సిబ్బంది, భద్రతా దళాలు, వీటికి కావాల్సిన సరంజామా ఏమైతే కావాలో వాటన్నింటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అన్నటువంటిది మాకు చెప్పింది. దానికి అయ్యేటటువంటి అంచనాల్ని కూడా ఇచ్చింది. కాబట్టి జమిలీ ఎన్నికల మీద తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ అంచనాల్ని సవరించాలి. దానికి కావలసిన ప్రణాళిక తయారు చేయడానికి ఇటు కేంద్ర ఎన్నికల సంఘం, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవన్నీ కూడా రెడీగా ఉండాలి, అవన్నీ కసరత్తు చేయాలి అన్నట్టుగా కూడా ఈ కమిటీ అన్నటువంటిది చెప్పింది. త్వరలోనే ఈ జమిలీ ఎన్నికలు లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి లా కమిషన్ కూడా ఒక నివేదికను ఇవ్వబోతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ ప్రభుత్వం 100 రోజుల్లో 5 హామీల్ని అమలు చేస్తూ ఉన్నాము అన్నట్టుగా ప్రగతి నివేదికను విడుదల చేసింది. ఏమేంటవి చూడండి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచింది. అర్హులకి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ను అందిస్తూ ఉన్నారు. 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాంతో మొత్తం ఇచ్చిన 6 హామీల్లో 5 హామీలను ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నాము అన్నట్టుగా ఒక ప్రగతి నివేదికని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి ఈ నేపథ్యంలో మనకి ఈ 6 హామీలేంటి అన్నట్టుగా చూసుకోవాలి. సో ఇక్కడ ఒకసారి చూడండి. 6 గ్యారెంటీలేంటి? మహాలక్ష్మి అన్నటువంటిది, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, అలాగే వైఎస్ఆర్ చేయూత. ఇందులో పెన్షన్కి సంబంధించి పక్కన పెడితే ఆరోగ్యశ్రీ ఇదొకటి అమలవుతోంది. యువ వికాసం అవ్వట్లేదు. గృహజ్యోతి స్టార్ట్ చేశారు, ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేశారు, అలాగే రైతు భరోసా ఇంకా స్టార్ట్ చేయలేదు. మహాలక్ష్మి పథకంలో 2500 ప్రతి మంత్ ఇస్తామన్నాం, అది చెప్పలేదు. గ్యాస్ సిలిండర్స్ 500 అన్నారు, అది అమలు చేస్తున్నారు. ఫ్రీ ట్రావెల్ అన్నటువంటిది ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కొత్త నేర చట్టాల అమలుకు మేము కట్టుబడి ఉన్నామన్నట్టుగా మన హోం మంత్రిత్వ శాఖ చెప్తోంది. అయితే ఇక్కడ మనకేం తెలియాలి? పాత చట్టాలేంటి, దాని ప్లేస్లో ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త చట్టాలేంటి అనేసి మనం చూస్తే, ఇంతకుముందు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అని ఉండేది 1860లో. దాన్ని రీప్లేస్ చేస్తూ తీసుకొచ్చినటువంటిదే భారతీయ న్యాయ సంహిత అన్నటువంటిది. రెండవదేంటి? సిఆర్పిసి అంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 అంటాం. దాని స్థానంలో తీసుకొచ్చింది ఏంటి? భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అన్నటువంటిది. మూడవదేంటి? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అన్నటువంటిది 1872లో. దాన్ని రీప్లేస్ చేస్తూ తీసుకొచ్చినటువంటిదే భారతీయ సాక్ష్య చట్టం లేదా భారతీయ సాక్ష్య యాక్ట్ అనేసి మనం పిలుస్తాం. ఈ 3 గుర్తుండాలి. అలాగే జమ్మూ కాశ్మీర్కి ఈ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించినటువంటి ఆర్టికల్ 370 రద్దు, అలాగే ఒకే ర్యాంక్ ఒకే పెన్షన్ అన్నటువంటి విధానం, ఇవి అసాధ్యంగా కనిపించినా మేము అన్నీ చేసి చూపించామన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి. మన భారత వృద్ధి రేట్ అన్నటువంటిది 7% ఉంటుంది 2024-25లో అన్నట్టుగా ఫిచ్ రేటింగ్స్ సంస్థ అంచనా వేసింది. మరి రీజన్స్ ఏంటి చూడండి. బలమైన దేశీయ గిరాకీ, స్థిరమైనటువంటి వ్యాపార వినియోగదారు విశ్వాసం అన్నటువంటిది ఉంది.
దేశీయ గిరాకీ అంటే ఏంటి, డొమెస్టిక్గా మనకి డిమాండ్ అన్నటువంటిది ఎక్కువగా ఉంది. వ్యాపారులు అలాగే వినియోగదారుల విశ్వాసం అన్నటువంటిది దీనికి బాగా ఉంది కాబట్టి వృద్ధి రేట్ అన్నటువంటిది పెరుగుతుంది అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మోదీతో భూటాన్ ప్రధాని అయినటువంటి షెరింగ్ తోబ్గే ఈయన చర్చలు అనేవి జరిపారు, భేటీ అనేటటువంటిది జరిగింది అనేసి ఈ ఆర్టికల్. మరి ఈ నేపథ్యంలో మనకి ఏమి తెలియాలి, మనకి భూటాన్ అన్నటువంటిది ఎందుకు అవసరం అంటే, ఇటు ఇండియాతోనూ ఇటు చైనాతో కూడా భూటాన్ అన్నటువంటిది బార్డర్ని షేర్ చేసుకుంటూ ఉంది. అంటే ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. మన సెక్యూరిటీ ఇంట్రెస్ట్ని కాపాడటంలో ఇది ఒక బఫర్ స్టేట్గా మనకు ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇండియా భూటాన్కి డిఫెన్స్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, కమ్యూనికేషన్లో వీటన్నింటిలోనూ చాలా ఏరియాస్లో అసిస్టెన్స్ని కల్పిస్తూ ఉంది. దాంతో భూటాన్ సావర్నిటీ, టెరిటోరియల్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయడానికి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు భూటాన్లో బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు, బ్రిడ్జ్లు ఇలాంటివి చేయడానికి, ఆ దేశం యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీస్ని పెంచడానికి, అలాగే మనం చూస్తే 2017లో డోక్లాం స్టాండ్ ఆఫ్ అన్నటువంటిది జరిగింది. డోక్లాం స్టాండ్ ఆఫ్ ఇండియాకి చైనాకి మధ్య జరిగింది. అందులో భూటాన్ అన్నటువంటిది కూడా ఇండియన్ ట్రూప్స్ని తన టెరిటరీలోకి తీసుకొచ్చి చైనా ఈ ఇన్కర్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్టాప్ చేయడానికి భూటాన్ చాలా సహకరించింది. అలాగే ఎకనామిక్గా కూడా చూసుకుంటే మనము భూటాన్కి ఎన్నో రకాల వస్తువుల్ని ఎగుమతి చేసుకుంటూ ఉంటాం. మన కంట్రీకి వచ్చేటటువంటి రెవెన్యూలో చాలా షేర్ అన్నటువంటిది భూటాన్ నుంచి కూడా వస్తుంది. అంతేకాదు అక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్కి మనం అసిస్టెన్స్ని కూడా ఇస్తూ ఉన్నాము. కల్చరల్గా కూడా మనం చూసుకుంటే భూటాన్కి వచ్చేసరికి భూటాన్కి సంబంధించిన చాలా స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటారు. అంతేకాదు రెండు కంట్రీస్ కూడా బుద్ధిజంకి సంబంధించి చాలా కల్చరల్ రిలేషన్స్ని కలిగి ఉన్నాయి. ఎన్విరాన్మెంట్కి సంబంధించి చూసుకుంటే మనకు భూటాన్ కూడా ఇప్పుడు ఏదైతే కార్బన్ న్యూట్రల్గా ఉంటాము అనేసి ప్లెడ్జ్ చేశాయో అందులో భూటాన్ కూడా ఒకటి. అంతేకాకుండా మనము రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి, ఫారెస్ట్ కన్జర్వేషన్కి సంబంధించి, టూరిజంకి సంబంధించి భూటాన్కి అసిస్టెన్స్ని ఇస్తూ ఉన్నాం. కానీ రెండు దేశాలకి మధ్య ఇటు రీసెంట్గా చూస్తే భూటాన్లో కొంచెం చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది పెరుగుతుంది. దానివల్ల మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్కి ఒక ఛాలెంజ్ అన్నటువంటిదిగా దీన్ని చెప్పచ్చు. అలాగే బార్డర్ డిస్ప్యూట్స్ అన్నటువంటివి ఉన్నాయి. రెండు దేశాలకి మధ్య 699 కిలోమీటర్ల బార్డర్ అన్నటువంటిది ఉంది. మేజర్గా మొత్తం చూసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంది. కానీ కొన్ని చోట్ల మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ డోక్లాం లాంటి చోట్లకు వచ్చేసరికి ఇలా చైనీస్ ఫోర్సెస్ ఇన్కర్షన్స్ చేయటం వల్ల కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అలాగే కొంచెం ట్రేడ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఎందుకు అంటే భూటాన్కి సంబంధించి ఎక్కువ ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది అక్కడ నమోదవుతోంది. అలాగే హైడ్రో పవర్కి సంబంధించి భూటాన్కి హైడ్రో పవర్ సెక్టార్ అన్నటువంటిది తన యొక్క ఎకానమీకి చాలా ఇంపార్టెంట్. మరి దానికి సంబంధించి కొంత పబ్లిక్ అపోజిషన్ అన్నటువంటి ఉందన్నమాట. ఇండియా భూటాన్కి సంబంధించి హైడ్రో పవర్లో ఇన్వాల్వ్ అవుతుంది అన్నట్టుగా. సో అలా చిన్న చిన్న ఇష్యూస్ అన్నటువంటివి రెండు దేశాలకి మధ్య ఉన్నాయి. నెక్స్ట్ చూడండి. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ప్రఖ్యాతమైనటువంటి హిమాలయ పర్యాటక తీర్థయాత్ర స్థలమైన జోషిమఠ్లో 14 హైరిస్క్ జోన్లను ఇటీవల గుర్తించారు. మరి జోషిమఠ్ అన్నటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్లో ఉంది. దీన్నే జ్యోతిర్మఠ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. చమోలీ జిల్లాలో ఉంది ఉత్తరాఖండ్లో. మనకు తెలుసు కదా, ల్యాండ్ సబ్సిడెన్స్ అన్నటువంటిది ఇక్కడ జరిగింది, భూమి కుంగిపోయింది. నెక్స్ట్ చూడండి. క్యాన్సర్ మీద అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఏ తేదీని ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవంగా నిర్వహిస్తారు అంటే ఫిబ్రవరి 4వ తేదీన. అయితే మన భారతదేశంలో రీసెంట్గా ప్రోస్టేట్ క్యాన్సర్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించి న్యూస్లో కూడా ఉంది. నెక్స్ట్ చూడండి. కామన్వెల్త్ దేశాల యొక్క అటార్నీలు, సొలిసిటర్ జనరల్ల సదస్సు రీసెంట్గా 2024 ఫిబ్రవరిలో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ చూడండి. కేంద్ర ఎన్నికల సంఘానికి 2 కొత్త కమిషనర్లు వచ్చారు. వీళ్ళు మాజీ ఐఏఎస్లు అనమాట. ఒకరు జ్ఞానేష్ కుమార్, రెండవ వ్యక్తి సుఖ్బీర్ సింగ్ సంధు. వీళ్ళని ఎంపిక చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ దీన్ని నిర్ణయించింది. అయితే ఇక్కడ మనకి తెలియాలి, రీసెంట్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్ల యొక్క నియామకాలు, సర్వీసుల చట్టం అన్నటువంటిది అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం 2 కమిటీలు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి సర్చ్ కమిటీ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి సెలెక్ట్ కమిటీ అన్నటువంటిది. సెలెక్ట్ కమిటీ అందులో సర్చ్ కమిటీ ఏంటి, ఇందులో 5 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు ఎవరెవరు దీనికి అర్హులు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గాను అలాగే ఎలక్షన్ కమిషనర్స్కి ఎవరు అర్హులుగా ఉంటారు అన్నట్టుగా సెర్చ్ చేసి కొంతమందిని తీసుకొస్తుంది. అదే సెలెక్ట్ కమిటీకి వచ్చేసరికి ఇందులో 3 సభ్యులు ఉంటారు.
ఎవరెవరు ఒకరు ప్రధానమంత్రి ఉంటారు, ప్రైమ్ మినిస్టర్. రెండవ వ్యక్తి లోక్సభ అపోజిషన్ లీడర్ ఉంటారు. మూడవ వ్యక్తి క్యాబినెట్ మినిస్టర్ ఉంటారనమాట. సో వీళ్ళు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇలా కొత్త 2 కమిషనర్లను నియమించడం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.